అన్న నిన్న బిగ్ బాస్ ప్రోమో చూసిన ఇందాకలే, అసలు ఆ యష్మిన్ అయితే ఫస్ట్ క్యాండిడేట్ అన్న. అసలు సోనియాని మించిపోయింది అనిపించింది నిన్న చూసిన మన యష్మి సోనియాని మించిపోయిందన్న. అంత క్రూయల్ గా, అంటే ఒక మనిషిలో ఇంత క్రూయాలిటీ, ఇంత క్రూరత్వం, ఇంత వరస్ట్ మెంటాలిటీ ఉందని నిన్ననే అనిపించింది అన్న. వాడు డే 1 నుండి మణికంఠ గాడు నా భార్య కావాలి, నా భార్య మీద లవ్వు, పిల్లల మీద లవ్వు, నా మామయ్య నాకు రెస్పెక్ట్ కావాలి అంతా చీల్చుకుంటాడు. నేను అనిపించి నాకు వాళ్ళ భార్య ఒకసారి వస్తే, అంటే బిగ్ బాస్ లోకి వస్తే వాడు ఎట్లుంటది, వాడి ఫీలింగ్స్ ఎట్లుంటాయి అనుకున్నా. అలాంటిది నిన్న ఫుడ్ పంపించింది అన్నావా, నిజంగా ఆ ఫుడ్ మణికంఠ గాడు ఎప్పుడు తింటే వాడు హ్యాపీనెస్ చూడదాం అనుకున్నాం. ఎందుకంటే స్టార్టింగ్ నుండి వాడు స్ట్రగుల్ చేస్తాడు, కానీ తినిపిస్తారు అనుకుంటే చేతి దాకా వచ్చిన కూడుని గుంజుకున్నట్టు యష్మి పగబట్టిందన్న. నాగుపాము పగబడితే ఎట్ట పడుతుందో అట్ట పట్టిందన్న మణికంఠ గాని. వాడు నిజంగా మణికంఠ గాడికి ఇది ప్లస్. ఎందుకంటే జనాల ఓటింగ్ మణికంఠకి పెరిగింది. మణికంఠ ఏం చేయడం అవసరం లేదు, సైలెంట్ గా ఉంటే చాలు. ఎందుకంటే నిఖిల్ అంటే అంత మోజు ఎందుకన్నా, నేను చెప్పు నేను అనుకున్నా, నేను నిఖిల్ గాడు సోనియా కాకపోతే యష్మి కూడా కాకపోతే సీత, వాడు యుద్ధం చేస్తూనే ఉంటాడు. వాడి మీద వీళ్ళు యుద్ధం చేస్తూనే ఉంటారు. సోనియా యుద్ధం చేసిన రోజు యుద్ధం చేసింది, ఓటమి అంగీకరించింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ యష్మి వచ్చింది. ఎందుకు అంత లవ్ అర్థం కావట్లేదు. మరి వీళ్ళకి బయట మొగోళ్ళు దొరకలేదా, మరి బిగ్ బాస్ లో ఖచ్చితంగా మొగోడు కావాలని కచ్చి కూర్చురా. అరే కొద్దిగానే ఇంగిత జ్ఞానం లేదా పాపం, వాడు ఏడుతాడు కదా. వాడు పొద్దు లేతే చీఫ్ అంటాడు, అమ్మ భార్య అంటాడు. వాళ్ళ భార్య పంపించింది, లెటర్ పంపించింది. వాడు చదివి ఎంత ఏడుతాడో చూద్దాం అనుకుంటే ఇంత కుళ్ళు. సరే నీకు ఇస్తే తీసుకుర్రా, యష్మికి పంపించారా? యష్మికి కాదు, నిఖిల్ గీయడానికి తీసుకుపోయింది. నిఖిల్ వాళ్ళ అమ్మ పంపించింది. వాడికి అసలు ఫీలింగ్స్ వెళ్ళే వారు ఏ రోజున మా అమ్మ కావాలి అని అడిగిండా? అడగనప్పుడు ఎందుకన్నా అంత కుళ్ళు మణికంఠ గారి మీద? నిజంగా టీం మొత్తం కలిసి ఒక నబీలు, ఒక సీత కొంతమంది సపోర్ట్ చేస్తారు, కానీ మణికంఠ అడిగితే వీళ్ళైతే ఆపోజిట్ ఉన్నారు. ముఖ్యంగా యష్మి అన్నది నీకు ఎట్లా చీఫ్ చేస్తావు, నువ్వు ఎట్లా ఏదనుకుంటే అది జరగని రా అన్నది. అట్లనే చేస్తుంది. నీకు ఎట్లా చీఫ్ వస్తుందో చూస్తారా అన్నది. నెక్స్ట్ వీక్ ఒకవేళ నామినేషన్